రెస్పెక్టెడ్ ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్స్, టీచర్స్ అండ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ కార్యక్రమం పేరు నషా ముక్త్ భారత్ అభియాన్. నష అంటే మత్తు, ముక్తు అంటే విడుదలవ్వటం, మత్తు నుంచి విడుదలవ్వటం. భారత్ అంటే భారతదేశం అంతా, అభియాన్ అంటే ఒక ఉద్యమం. ఇది ముఖ్యంగా ఈ నషాముక్త్ భారత్ అభియాన్ ఎందుకు సార్ ఇప్పుడు స్కూల్స్లో నిర్వహించడం, కాలేజెస్లో నిర్వహించడం, మా పిల్లలకి ఏం అట్లాంటి అలవాట్లు లేవే, మా స్టాఫ్కి ఏం అలాంటి అలవాట్లు లేవే అని మనం అనుకోవచ్చు. కానీ కరోనా సందర్భం చూడండి. కరోనా మన దేశంలో పుట్టిందా, మన రాష్ట్రంలోనా? అది మన ఇంటి వరకు వచ్చింది కదా. వచ్చినప్పుడు మనం ఏం పాటించాము? సోషల్ డిస్టెన్స్, మాస్క్, శానిటైజేషన్ ఇలా చేశాం కదా. ఇప్పుడు భారతదేశంలో కూడా ఈ మత్తు అనేది ఒక దావాణంలాగా అంతటా వ్యాపిస్తూ ఉంది. ఇంకా మరింతగా వచ్చే అవకాశం ఉంది. ఎలాగైతే కరోనాకి మందులు, ఇంజెక్షన్లు, ఆపరేషన్స్ ఎలాగైతే లేవో, దీనికి కూడా కేవలం అవేర్నెస్సే. కాబట్టి అవేర్నెస్ని క్రియేట్ చేయడం ద్వారా వారు ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఉన్నవాళ్ళు దూరంగా ఉంటారు, లేని వాళ్ళు రాకుండా కూడా ఉంటారు. స్వాతంత్రం అంటే సంతోషంగా, హ్యాపీగా ఉండటం అంటే మన మనస్సుకి, మన ఆలోచనలకి, మన అలవాట్లకి యజమానిగా ఉండటం. మరి ఈ అలవాట్లు ఎలా వస్తాయి? ఇవి ప్రియమైన స్నేహితుల ద్వారానే, మన బెస్ట్ ఫ్రెండ్స్ ద్వారానే ఇవి పరిచయం అవుతాయి. ఈ పరిచయం కాస్త అలవాటు, వ్యసనంగా మారుతుంది. కాబట్టి మన బెస్ట్ ఫ్రెండ్స్ ద్వారా, మన స్నేహితుల ద్వారా, మన కుటుంబ సభ్యుల ద్వారా ఈ అలవాట్లు వస్తాయి. అలాంటి సమయంలోనే మనం నో అని చెప్పగలగాలి. ఇది వ్యసనం అంటే కేవలం మందు, సిగరెట్, ఆల్కహాల్ ఇవే కాదండి. ఇప్పుడు మెయిన్గా కొత్తగా వచ్చే వ్యసనాల్లో మొబైల్ వ్యసనం, మొబైల్ గేమింగ్, మొబైల్ గ్యాంబ్లింగ్, గేమ్స్ ఆడడం, అదేవిధంగా సోషల్ మీడియా, ఇన్స్టాగ్రామ్స్ ఇవన్నీ లేకుండా ఉండలేకపోవడం అనేటువంటిది వ్యసనానికి దారితీస్తుంది. కాబట్టి మంచి అలవాట్లు కలిగి ఉండటం, మంచి విలువలను కలిగి ఉండటం, ఉన్నతమైన లక్ష్యాన్ని కలిగి ఉండటం ద్వారా బలమైన మనస్సు ఏర్పడుతుంది. బలమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఏ వ్యసనానికి లోను అవ్వరు. వాళ్ళు తన ప్రియమైన స్నేహితులకే నో అని చెప్పగలుగుతారు. ఆ నో అని చెప్పగలిగేటువంటి ధైర్యమే బలమైన మనస్సు ఉండగలిగే లక్షణం. మరి బలమైన మనస్సును ఎలా ఏర్పరచుకోవాలి? ఇది ఒక 3 రకాలైనటువంటి టెక్నిక్స్ ద్వారా మనం స్కూల్స్లో, కాలేజీల్లో అవేర్నెస్ని క్రియేట్ చేస్తాం. 1 మెడిటేషన్ నేర్చుకోవడం, 2 ప్లెడ్జ్ చేయించడం, 3 మిర్రర్ యాక్టివిటీ అంటారు. అంటే పిల్లవాడు అలవాటు ఉన్న టీచర్ అయినా, ప్రిన్సిపల్ ఎవరైనా సరే, తను మిర్రర్లో తనని తాను చూసుకుంటూ ఒక మంచి ఫ్రెండ్స్ని ఏర్పరచుకోవడం, ఉన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవడం, మంచి విలువలను కలిగి ఉండటం, నాకు నేనుగా బాగుండాలి, నాకు నేను సంతోషంగా ఉండాలి, నేను ఇలాంటి అలవాట్లను నేను ఏర్పరచుకోను అని ఒక నిర్ణయం తీసుకుని ఒక చిన్న ప్రోగ్రామ్ అండి. అది అవేర్నెస్ క్రియేట్ చేస్తాం. దీని ద్వారా 10 కోట్ల మందిని నషా విముక్తి కార్యక్రమం చేపట్టాలని నరేంద్ర మోదీ గారు ఆగస్టు 3వ తారీఖు నాడు దేశం మొత్తాన్ని ప్రచారం ప్రారంభించారండి. దానిలో భాగంగానే బ్రహ్మకుమారిస్ అనే సంస్థ ఒక 10 కోట్ల మందిని నషా విముక్తులుగా చేయాలని కంకణం కట్టుకుంది. కాబట్టి మీ స్కూల్కి వచ్చిన వాళ్ళు, మీ కాలేజీకి, మీ దగ్గరికి ఎవరైనా వాళ్ళు వచ్చినట్లయితే వారికి ఈ కార్యక్రమంలో పాల్గొనే ఒక అవకాశాన్ని మీరు ఇవ్వండి. మేము చెప్పాం కదా, మనం కోరుకోవాల్సినటువంటి మార్పు, మనం ఇతరులలో చూడాల్సిన మార్పు మన నుంచే ప్రారంభం అవ్వాలని మహాత్మా గాంధీ గారు మనకు చెప్పారు. కాబట్టి మీరు ఈ కార్యక్రమానికి సహకరించండి. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్. మంచి అలవాట్లను కలిగి ఉండండి, ఆరోగ్యంగా ఉండండి. ఓం శాంతి.